Hello friends, I am Dr. P.S. Vali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఆ కాన్సెప్టే వ్యాక్సినేషన్స్. అసలుకి క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో వ్యాక్సిన్స్ ఎందుకు ఇస్తారు అండ్ ఎలాంటి వ్యాక్సిన్స్ అవసరమో తెలుసుకుందాం. మనందరికీ తెలిసే ఉంటుంది, ఈ సీకేడీ పేషెంట్స్లో ఈ సీకేడీ యొక్క దశ పెరిగే కొద్దీ, స్టేజ్ పెరిగే కొద్దీ వారి బాడీ యొక్క ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతూ వస్తుంది. ఇలా బాడీ యొక్క ఇమ్యూనిటీ తగ్గే కొద్దీ ఈ సీకేడీ పేషెంట్స్లో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది. ఇలా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి కొన్ని రకాల వ్యాక్సిన్స్ అవసరమవుతూ ఉంటుంది. అంటే పసిపిల్లల్లో ఎలాగైతే పుట్టిన వెంటనే కొన్ని రకాల వ్యాక్సినేషన్ షెడ్యూల్ రాస్తారో, అదేవిధంగా సీకేడీ పేషెంట్స్ కూడా కొన్ని రకాల సెట్ ఆఫ్ వ్యాక్సిన్స్ తీసుకోవాల్సి వస్తుంది. మరి ఈ సీకేడీ పేషెంట్స్లో ఎలాంటి వ్యాక్సిన్స్ అవసరం అవుతాయి? ద మోస్ట్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్ వచ్చి హెపటైటిస్ బి వ్యాక్సిన్. ఇది యూజువల్గా 4 డోసులు తీసుకోవాల్సి వస్తుంది. 0, 1, 2 అండ్ 6. అంటే ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, తర్వాత 7th మంత్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఈ హెపటైటిస్ అన్న వైరస్ నుంచి ఈ సీకేడీ పేషెంట్స్ కాపాడుకోగలరు. ఈ హెపటైటిస్ బి అనేది లివర్ని ఇబ్బంది పెట్టే ఒక వైరస్. దేర్ఫోర్ ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల ఆల్మోస్ట్ హెపటైటిస్ బి రాకుండా 99% ప్రొటెక్షన్ని కిడ్నీ పేషెంట్స్ అందుకోగలరు. సీకేడీ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అండ్ తీసుకోవాల్సిన సెకండ్ వ్యాక్సిన్ వచ్చి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్. ఈ ఇన్ఫ్లుయెంజా అన్నది ప్రపంచవ్యాప్తంగా లంగ్ ఇన్ఫెక్షన్స్ కాజ్ చేయడానికి, ప్రపంచవ్యాప్తంగా న్యూమోనియా రావడానికి చాలా ఇంపార్టెంట్ రీజన్. ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉంటుంది. అంటే ఆ సంవత్సరంలో వచ్చే ఇన్ఫ్లుయెంజా వైరస్ యొక్క కణజాలాన్ని బట్టి, డిఎన్ఏని బట్టి ఈ వ్యాక్సిన్ మారుతూ ఉంటుంది. దేర్ఫోర్ సీకేడీ పేషెంట్స్ అందరూ కూడా విధిగా సంవత్సరానికి ఒకసారి ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోవాల్సి వస్తుంది. సీకేడీ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ మూడో రకం వ్యాక్సిన్ వచ్చి న్యూమోకోకల్ వ్యాక్సిన్. అంటే న్యూమోకోకస్ అన్నది కూడా ఒక రకమైన బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా కూడా సాధారణ జనంలో కావచ్చు, సీకేడీ పేషెంట్స్లో కావచ్చు, మరి ఏదైనా లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూ ఉన్న ఎవరిలో అయినా సరే ఈ న్యూమోనియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ న్యూమోకోకల్ న్యూమోనియా రాకుండా తీసుకోవాల్సిన వ్యాక్సిన్ పేరే న్యూమోకోకల్ వ్యాక్సిన్. ఇది యూజువల్గా 2 డోసెస్లో తీసుకోవాల్సి వస్తుంది. ఒకసారి తీసుకుంటే నెక్స్ట్ 5 years దాకా ఇంకొక న్యూమోకోకల్ వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. దేర్ఫోర్ సీకేడీ పేషెంట్స్ అందరూ కూడా అట్లీస్ట్ పైన చెప్పిన ఈ 3 ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్, అంటే హెపటైటిస్ బి వ్యాక్సిన్ కావచ్చు, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ కావచ్చు, న్యూమోకోకల్ వ్యాక్సిన్ కావచ్చు, ఈ 3 తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా వారు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడానికి సహాయపడినట్టు అవుతుంది. దేర్ఫోర్ సీకేడీ పేషెంట్స్ అందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ గురించి ఐడియా ఉంచుకోవడం, దాంతోపాటు ఈ వ్యాక్సినేషన్ షెడ్యూల్స్ గురించి మీ నెఫ్రాలజిస్ట్తో టైం డిస్కస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.